హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అయితే 2025 బుల్ రన్ ఎందుకు అంత స్పెషల్? 2025 బుల్ రన్లో ఎందుకు మ్యాసివ్ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చని అందరూ చెప్తున్నారు. ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే మెయిన్గా ఈటీఎఫ్స్ క్రియేట్ అయ్యాయి. దేనికి క్రియేట్ అయ్యాయి? బిట్కాయిన్కి, ఇథీరియంకి, ఈ రెండు క్రిప్టో ప్రాజెక్ట్స్ కూడా ఈటీఎఫ్స్ క్రియేట్ అయ్యాయి. ఈటీఎఫ్స్ క్రియేట్ అవ్వడం వలన ఇన్స్టిట్యూషనల్ మనీ అనేది క్రిప్టోలోకి ఇన్ఫ్లో అయింది. ఈటీఎఫ్స్ అంటే సపోజ్ కాయిన్ మార్కెట్ క్యాప్ వెబ్సైట్ తెలుసు కదా, అందరికీ తెలిసే ఉంటుంది. యాక్చువల్గా కాయిన్ మార్కెట్ వెబ్సైట్ కోసం కూడా డీటెయిల్గా ఇంకో వీడియో చేస్తాను. అసలు ఎక్కడ మనం ఎలాంటి ఫిల్టర్స్ అప్లై చేసుకోవాలని క్లియర్గా తెలియజేస్తాను. అయితే ఈ వీడియో చూడండి. క్రిప్టో కరెన్సీ మౌస్ ఓవర్ చేస్తే కింద క్రిప్టో ఈటీఎఫ్స్ అని ఉంటుంది. ప్రజెంట్ మనకి ఈటీఎఫ్స్లో ఓన్లీ మనకి బిట్కాయిన్కి, ఇథీరియంకి, ఈ రెండింటికి మాత్రమే మనకి ఈటీఎఫ్స్ ఉన్నాయి. ఓకేనా? చూడండి, క్రిప్టో ఈటీఎఫ్స్లోకి వెళ్తాను. ఈ క్రిప్టో ఈటీఎఫ్స్కి వెళ్తే మనకి ప్రజెంట్ చూడండి, ఇక్కడ బిట్కాయిన్, ఇథీరియం, ఈ రెండింటికి మాత్రమే ఈటీఎఫ్స్ ఉన్నాయి. ఇంకా మనం చెప్తున్నారు కదా ఈ మధ్యన ఎక్స్ఆర్పీకి, సోలానాకి కూడా ఈటీఎఫ్స్ వస్తాయని. ఈటీఎఫ్స్ వస్తే ఏంటంటే నార్మల్ స్టాక్స్ ఎలా కొనుక్కుంటాం అవి కూడా అలా కొనుక్కోవచ్చు. సో మ్యాసివ్ ఇన్స్టిట్యూషనల్ అడాప్షన్ జరిగి చాలా మనీ అనేది ఇన్ఫ్లో అవుతుంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈ ఇయర్ డెఫినెట్గా యూఎస్ వెల్త్ కండిషన్స్ ప్రకారం, ఫైనాన్షియల్ కండిషన్స్ ప్రకారం యూఎస్లో మనీ ప్రింటింగ్ ఈసారి జరుగుతుంది. మనీ ప్రింటింగ్ ఎప్పుడైతే జరుగుతుందో మ్యాసివ్ వెల్త్ ప్రొడ్యూస్ అవుతుంది. అందులో మేజర్ పర్సంటేజ్ క్రిప్టోలోకి ఇన్ఫ్లో అవుతుంది. ఇదే సేమ్ 2020లో జరిగింది. మ్యాసివ్ మనీ ప్రింటింగ్ జరిగి అప్పుడు 2021లో బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది. సేమ్ ఇప్పుడు కూడా మనకి మ్యాసివ్ మనీ ప్రింటింగ్ జరిగి మనీ అనేది ఇన్ఫ్లో అవుతుంది. యూఎస్ అనేది మన వరల్డ్లోనే అతిపెద్ద ఫైనాన్షియల్గా స్ట్రాంగెస్ట్ కంట్రీ. సెకండ్ స్ట్రాంగెస్ట్ అయితే చైనా. ఈ రెండు స్ట్రాంగెస్ట్. చైనాలో కూడా మనీ ప్రింటింగ్ జరగబోతుంది ఈ ఇయర్. సో మనీ ప్రింటింగ్ ఒక 2 బిగ్గెస్ట్ నేషన్స్లో జరుగుతున్నప్పుడు మ్యాసివ్ ఇన్ఫ్లో అనేది క్రిప్టోలోకి వస్తుంది. కాబట్టి మ్యాసివ్ బుల్ రన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బుల్ రన్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఇలా ఈటీఎఫ్స్ క్రియేట్ అవ్వడం ప్లస్ ట్రంప్ అంటే యూఎస్ ప్రెసిడెంట్ క్రిప్టోని ఎంతలా మనకి సపోర్ట్ చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఎలాన్ మస్క్ వరల్డ్లోనే రిచెస్ట్ మ్యాన్. అతను కూడా ట్రంప్కి ఎంత క్లోజ్ ఫ్రెండ్ తెలుసు. అతను కూడా క్రిప్టోని బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇన్ని ఇంకా న్యూమరస్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఈసారి బుల్ రన్ చాలా పెద్దగా రావడానికి సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి బుల్ రన్ డెఫినెట్గా వస్తే మ్యాసివ్ వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఈ 2025 బుల్ రన్లో మనం వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి, ఏ క్రిప్టో ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలనేది మనం తెలుసుకోవాలంటే జాగ్రత్తగా స్ట్రాటజీస్ వేసుకొని వెళ్ళాలి. దానికోసం మన టెలిగ్రామ్ లింక్ మరియు మన ట్విట్టర్ అకౌంట్ రెండు కూడా ఫస్ట్ కమెంట్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. వాటిని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.